వీడియో మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మార్క్ వేసుకున్న దానిపై నుండి మనం కుట్ అనేది వేసేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా ముందే. ఆ విధంగా అయితే మనము కుట్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూడండి, వన్ టక్ అయితే వన్ టక్కి ఈ విధంగా కుట్టు వేసేసుకొని అక్కడ స్టాప్ చేసేసేయండి. లేదు మేము ప్రిన్సెస్ కట్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం మార్క్ వేసిన దానిపై నుండి మనం ఇలా రౌండ్గా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి నీట్గా రావాలి, ఇంకా నీట్గా రావాలి అని అనుకుంటే కటింగ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇది కూడా మనకి చాలా నీట్గా వస్తుంది. కావాలంటే మీరు చూడండి, నేను కుట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది మీకు అర్థమైపోతుంది. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. దీనిపై నుండి ఇంకో కుట్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా, సింగిల్ కుట్టు వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, కొంచెం కూడా కుట్టు పోకుండా డబల్ కుట్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కుట్టేటప్పుడు నెమ్మదిగా మనం మార్క్ ఏ విధంగా రౌండ్గా తీసుకున్నామో అదే విధంగా కుట్ అనేది వేసేయాలి. కొంచెం కూడా మనం మార్క్కి అవతల యువతల పోకూడదు, అలా పోతే మళ్ళీ చెడిపోయినట్టే షేప్. అందుకనేసి చూడండి, నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. కింద కూడా సమానంగా వచ్చేసింది, చంకలో కూడా ఎంత సమానంగా ఎంత నీట్గా వచ్చిందో మీరే చూసేయండి. ఇంత బాగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి, ఇక్కడ కొంచెం అన్న ఎగుడు దిగుడు వచ్చిందా, ఇక్కడ కూడా రాలేదు. ఈ విధంగా రెండు వైపులకు కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ అనేది రెండు వైపులో కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క డ్రెస్కి మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇంకొకటి వన్ టక్ కూడా కుట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇంకొకటి డ్రెస్కి మరీ విడిగా కట్ చేసి కుట్టే అవసరం ఏముండదు. ఇలా మార్క్ చేసి కుట్టినా సరిపోతుంది. టైంకి టైం సేవ్ అవుతుంది. ఫినిషింగ్ అనేది కూడా నీట్గా. నేను స్టిచ్చింగ్ కూడా పూర్తిగా పెట్టట్లేదు. చూడండి, మీకు ఏది ఇంపార్టెంట్ అన్నది అదే పెడుతున్నాను. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ రెండు కుట్లు అనేవి ఖచ్చితంగా వేసేసుకోండి. ఎప్పుడు కానీ మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏది స్టిచ్ చేసినా 2 స్టెప్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కట్ చూడండి, ఇక్కడ మనం టక్స్ వేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే టక్స్ వేసుకొని మనం ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీకు ఏ విధంగా అయితే అవైలబుల్ ఉంటే ఆ విధంగా అయితే ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే నేను పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మిడిల్ వరకు కరెక్ట్గా పెట్టేయండి. మళ్ళీ మిడిల్ నుండి మళ్ళీ మనం ఎన్ని ప్రిల్స్ పెట్టామో అన్నీ మళ్ళీ తర్వాత ఈ విధంగా అయితే అపోజిట్లో పెట్టండి. ఇప్పుడు మనం ఇటు పెట్టాం కదా, ఇప్పుడు అపోజిట్లో పెట్టడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కానీ మిడిల్ నుండి స్టార్టింగ్లో ఎలా పెట్టామో అది మిడిల్ వరకు వచ్చిన తర్వాత మిడిల్లో అపోజిట్ అనేది పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత చూడండి, పఫ్ హ్యాండ్ ఈ విధంగా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత కింద మనము ఒక లైన్ ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే లైనింగ్ వేసుకోవట్లేదు, అందుకనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము 2 హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేశాను. చూడండి, ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు మీరు చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత చూడండి, ఈ లోత్ భాగం అనేది ఈ ప్రిన్సెస్ కట్ ఎక్కడ ఉందో ఆ విధంగా, అంటే ఫ్రంట్లో లోత్ భాగం వచ్చేటట్టు హ్యాండ్ని ఇలా మిడిల్లో మీరు పెట్టేసుకోండి. ఖర్చు అనేది బ్యాక్ సైడ్ అయితే పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనం కుట్ అనేది వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రౌండ్ ఎలా తిరుగుతుందో అలాగే మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ మనము కుట్ అనేది వేసేసుకోవాలి. అర్థమైంది కదా. మనం లోతు భాగం తీసుకుంటాం కదా హ్యాండ్, అది ప్రిన్సెస్ కట్ సైడ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనం కుట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకొకటి హ్యాండ్ కుట్టేటప్పుడు మిడిల్ నుండి స్టార్ట్ చేయండి. కుట్ అనేది మిడిల్ నుండి కుట్టు స్టార్ట్ చేసుకొని ఒక వైపు అయిపోయిన తర్వాత మరోవైపు ఈ విధంగా వేసేసుకోండి. మిడిల్ నుండి కుట్టు అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇలా స్టార్ట్ చేసుకొని మరోవైపు నుండి మళ్ళీ ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేసేసుకోండి. మిడిల్ నుండి కుట్టు అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలా మనం రెండు వైపుల నుండి కూడా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్ లెవెల్ నుండి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి మనం ఇప్పుడు ఈ పూర్తి కుట్టు అనేది వేసేసుకోవాలి.
అర్థమైంది కదా. మనం మిడిల్ నుండి కుట్టాం కదా, ఇటువైపు మిడిల్ నుండి అటు వైపు నుండి మిడిల్ నుండి కుట్టాం కాబట్టి ఇప్పుడు పూర్తి కుట్టు అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు పడకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా నేను హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. మీకు వీడియో లెంత్ అవ్వకూడదు అనేసి నేనైతే చూపిస్తున్నాను. ఈ విధంగా ఇలా చూపించిన తర్వాత ఇప్పుడు కింద మనం ప్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాం కదా, అక్కడ 4 పార్ట్స్ తీసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు నేను ఈ 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ 2 పార్ట్స్ అనేవి నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఉల్టా సీదా చూసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ చేశాను. ఈ స్టిచ్ చేసిన తర్వాత పైనుండి కూడా నేను ఒక స్టిచ్ అనేది ఈ విధంగా అయితే చూడండి ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి అతుకులు పెట్టినట్టు కనిపించదు, అందుకనే నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు పై పార్ట్ ఉంది కదా, మనకి డ్రెస్లో పై పార్ట్ అంటే మనకి బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత మనం కింద మళ్ళీ 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఇది రెండో లేయర్ అన్నట్టు. బాడీకి మనం తీసుకున్న ఫస్ట్ లేయర్, ఈ ఫస్ట్ లేయర్కి మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు దాని ఫస్ట్ ఎడ్జెస్, దీని ఫస్ట్ ఎడ్జెస్ అంటే మనం ప్రిల్స్ పెట్టే ఫస్ట్ ఎడ్జెస్, ఇంకొక పార్ట్ ఉంది కదా, దాని ఫస్ట్ ఎడ్జ్ తీసుకొని పిన్ పెట్టేసుకోవాలి 2 సైడ్లు కూడా. చూడండి మనం ఇక్కడ 2 సైడ్లు కూడా పిన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇది ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా, ప్రిల్స్ వచ్చే క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందన్నది అది ఒకసారి చూసుకొని ఇక్కడ మిడిల్ పార్ట్ ఎక్కడ వస్తుందో చూసుకొని మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిల్స్ కుట్టుకుంటే నీట్గా వస్తుంది. అంటే ఏ వైపు ప్రిల్స్ ఆ వైపు నీట్గా వచ్చేస్తాయి అన్నట్టు. మనం ప్రిల్స్ పెట్టుకుంటూ పోతే మనకు ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అందుకనేసి ఈ విధంగా అయితే మీరు పెట్టుకుంటే బిగినర్స్ ఈ విధంగా పెట్టుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి టెక్నిక్ అనేది కూడా తెలుస్తుంది. చూడండి ఈ విధంగా మనం ప్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే చిన్ననా పెద్దగా అన్నది మీరు చూస్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు ప్రిల్స్ పెట్టుకుంటూ మనకి మిడిల్లో మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆ పిన్స్ ఎక్కడ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు ఆ ప్రిల్స్ సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. టోటల్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి చాలా పెద్ద పార్ట్ కదా, కింది పార్ట్ ఇది మనం కుట్టేది, దానిపై నుండి ఇంకో స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మీరు నేను చెప్పే ఈ టిప్స్ అయితే మీరు పాటించి స్టిచ్చింగ్ చేయండి, ఎంత నీట్గా వస్తుందో మీరే చెప్తారు. ఈ విధంగా అయితే పైనుండి కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత కింద ఇలా మడిచి ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసేసుకోండి. అంటే మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ సేమ్ ఇదే విధంగా ఇదే మెథడ్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్కి కూడా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి కదా, ఆ మిడిల్ పార్ట్ ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఫస్ట్ ఎడ్జ్ తీసుకొని మళ్ళీ రెండో వైపు ఎడ్జ్ తీసుకొని సేమ్ మెథడ్లో మిడిల్లో మళ్ళీ చూసుకొని ఆ మిడిల్లో మళ్ళీ మార్క్ వేసేసుకొని పిన్ వేసుకోండి. పిన్ పెట్టుకొని ఇప్పుడు కింద 3 లేయర్స్ ఎలా స్టిచ్ చేసామో అలాగే ఈ పైన లేయర్ కూడా అలాగే ప్రిల్స్ పెట్టుకుంటూ ఇప్పుడు చూడండి పిన్స్ ఉన్న వరకు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ విధంగా అయితే మీరు స్టిచ్ అనేది చేసేసుకోండి. ఎక్స్ట్రా అస్సలు రాకూడదు, మనకి కరెక్ట్గా రావాలి, క్లాత్ సరిపోవాలి అని అంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదికైనా పర్వాలేదు కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాడీ పార్ట్కి కూడా మనము ఆల్రెడీ అటాచ్ చేసేస్తాము. ఈ విధంగానే మనం రెండో వైపు కూడా మనం ఇదే సేమ్ మెథడ్లో రెండో వైపు కూడా ఇలాగే మనము అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో కుట్టు వేసుకొని దీనిపై నుండి ఇంకో కుట్టు అనేది ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయిన తర్వాత 2 పార్ట్లు కలిపేసి నేనైతే ఫస్ట్ ఒకటి జాయిన్ చేసేసుకుంటున్నా, అంటే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నా. ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్ అనేది చూసుకొని తర్వాత మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు మనకి ఎంత లూజ్ కావాలి, 6.5కి లూజ్ కావాలి. ఇప్పుడు 6 ఇంచులు అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ చంక దగ్గర కూడా 8.5 ఇంచులు అయితే నేనైతే 9 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్ కాబట్టి మనకి లూజ్గా ఉండాలి. మీకు కటింగ్లో నేను చెప్పాను కదా, ఒకవేళ కటింగ్ మీరు చూడకపోతే ఇంకోసారి చూసేసేయండి. ఇక్కడ నుండి మిడిల్ నుండి మళ్ళీ చూడండి. నాకెంత 9 ఇంచులు. 9 ఇంచులు అయితే 1 ఇంచు ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టేసుకుంటున్నాను, అంటే 10 ఇంచులకి. సేమ్ బ్లౌజ్ మెథడే, కాకపోతే అక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టుకుంటాము, ఇక్కడ ఒక్కొక్క ఇంచు మనము ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి మనం మళ్ళీ ఇంకా కుట్ట అనేది ఈ విధంగా మనం మార్క్ ఎక్కడెక్కడ చేసుకున్నామో అక్కడ వరకు నుండి కుట్ట అనేది వేసేసుకొని మనం ఎక్స్ట్రా ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ పెట్టేసేయండి. మీకు ఈ వీడియో